రండి, కూర్చోండి అత్తయ్య. నా పేరు రాజు. నాకు మీరు అత్తయ్య అవుతారు. అవునా బాబు, చాలా సంతోషం. అత్తయ్య, తన పేరు వర్ష, మీ చెల్లెలు వాగ్దేవి కూతురు. నేను గతం మర్చిపోయి నా వాళ్ళ నేను కొత్తగా తెలుసుకోవాల్సి వస్తోంది. బాధపడకండి పెద్దమ్మా, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. వర్ష, ఒక నిమిషం ఇలా వస్తావా? నీతో మాట్లాడాలి. చెప్పు రాజు. నేను విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకు. పర్లేదు, అడుగు రాజు. అత్తయ్యని తీసుకొచ్చాడు కదా రాజీవన్ అతను, తను నిన్ను జ్యోతి అంటున్నాడు. నువ్వు బాగా తెలుసని వెంటపడుతున్నాడు. అతను నీకింతకు ముందు పరిచయమా? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో దొరబాబు నా భర్త అని నేనెలా చెప్పగలను? ఎందుకలా అడుగుతున్నావు రాజు? నీకు పరిచయం ఉంటే నేను అతనితో ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. లేదంటే నా పద్ధతి మారుతుంది. నన్ను క్షమించు దొరబాబు, అబద్ధం చెప్పక తప్పట్లేదు. అతనెవరో నాకు తెలియదు రాజు. కాకపోతే చూడ్డానికి మంచివాళ్లానే ఉన్నాడు. నన్ను చూసి పొరపాటు పడుంటాడు. తనతో మరీ అంత హాష్గా బిహేవ్ చేయకు. అదేం లేదులే వర్ష, తన వల్ల నీకు ఇబ్బంది కలగకూడదనే నా తపన. ఎందుకు అడిగానంటే 15 సంవత్సరాలు నువ్వు మాతో లేవు, హైదరాబాద్లో ఉన్నానని చెప్పావు. అతను నిన్ను చూసి జ్యోతి అంటుంటే ఒకవేళ తెలిసేమోనని అడిగాను. నువ్వు చాలా ముందు చూపుతూ ఆలోచిస్తావు రాజు. సరే, నువ్వు అత్తయ్యతో మాట్లాడొచ్చాయి, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. నీకు పరిచయం లేదని చెప్పావు కదా వర్ష, ఇక రాజీవ్ గారి సంగతి నేను చూసుకుంటాను. నీ చేయి పట్టుకున్నందుకు వాడు అనుభవిస్తాడు. నువ్వు నా చెల్లెలు కూతురువా అమ్మా? ఇలారా. ఏమీ గుర్తుకు రావడం లేదు గాని నిన్ను చూస్తుంటే ఇంతకు ముందు బాగా తెలిసిన దానిలాగా, నాకు బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తోందమ్మా. ఏదో ఒక బంధం మన మధ్య ఉందేమోనన్న భావన కలుగుతోంది. నువ్వు నన్ను ఒక కన్న కూతుర్లా చూసుకున్నావమ్మా. ఏమన్నా అనరాని మాట అన్నానా? అదేం లేదు పెద్దమ్మా. నాకొచ్చిన కష్టానికి నేనందర్నీ బాధ పెడుతున్నట్టున్నాను. మీరు అస్సలలా అనుకోవద్దు పెద్దమ్మా. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ అమ్మమ్మకి మీ మీదన్న కోపాన్ని నేను పోగొడతాను. మీ ఇద్దరినీ నేనొక్కటి చేస్తాను. మీ గతం గుర్తుకు రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే నువ్వు నాకు తోడుగా ఉంటావా వర్ష? ఖచ్చితంగా ఉంటాను పెద్దమ్మా. నీకోసం నా ప్రాణానికి ప్రాణమైన దొరబాబుని వదిలేసి వచ్చానమ్మా నేను. అలాంటిది మీ తల్లి కూతుళ్ళని ఒక్కటి చేయలేనా? నీతో మాట్లాడుతుంటే నా కూతురుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. నేను నిన్నొకటి అడగనా? అడుగు పెద్దమ్మా. రాజీవ్ ఎందుకో నిన్ను జ్యోతి అనేదో అన్నాడు. తెలీదు పెద్దమ్మా. నువ్వు మాట ఇచ్చావు కదమ్మా, నాకు నా గతం గుర్తుకొస్తుంది, మా అమ్మకి నా మీద కోపం తగ్గుతుంది అన్న ధైర్యం వచ్చింది. వర్షకిచ్చిన మాట నెరవేర్చడంతో పాటు మీ తల్లి బిడ్డల్ని ఒక్కటి చేశాకే
నేను ఇక్కడి నుంచి వెళ్తాను.